యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము వచ్చింది భీమేశ్వర స్వామి దేవాలయం పోతానం చూస్తాం పదండి. అప్పట్లో నది బాగా ఉండేనట, ఇప్పుడు ఎండిపోయింది. సీసీ రోడ్ వచ్చింది, నది ఎండిపోయింది. ఇప్పుడు చూద్దాం పదండి. మీరు రండి మేడం. మేడం చెప్పులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, భీమేశ్వర స్వామి దేవాలయం. లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం పదండి. ఒక బ్రిడ్జ్ అయితే రావడం అయితే జరిగింది. ఇది బాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రిడ్జ్ దాటడానికి అయితే వెళ్తున్నాం. చాలా పురాతనమైన గుడి అంట. ఏదనుకుంటే అది అవుతుందట, అది చూద్దాం పదండి. చెప్పండి పిల్లలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాగమ్మ బండకుండి బాగా చాలా 5 తెలుసు నాగమ్మ. చూడండి 5 కదా అమ్మ, లెక్కలు కదా. 5 మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇవి 3 తలకాయల 5 తలకాయల అనేది బండకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బండకు నాగమ్మను చెక్కడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా పురాతనమైంది, చాలా ఏళ్ళ పురాతనమైన గుడి అంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. ఇవి దాటుకుంటూ వెళ్ళాలి. జారు డాడీ. చాలా పురాతన కాలం ఉంది కాబట్టి చాలా ఏదనుకుంటే అవుతుంది. కష్టాలు ఉన్న వాళ్ళు ఇక్కడికంటే కష్టాలు కూడా మేమైతే విపరీతమైన కష్టాలు అందరి కష్టాలు గుంజుకుంటాడంటే చిన్న బుల్లి వినాయకుడు. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడికి వచ్చిన వాళ్ళకు అన్ని చుట్టాలే జరుగుతాయట. చూడండి, బండగా ఎక్కారు బుల్లి వినాయకుడిని. చూస్తున్నారు కదా, ఇంకా రాళ్ళపై ఇంకా విగ్రహాలు కూడా చేస్తున్నాయి. అమ్మ ఇటువైపు చూడు, అవో సీదా 5 విగ్రహాలు అవుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఈ పూర్వకాలం ఎక్కడున్నా కూడా మేమే ముందుకు వస్తానం. ఎంత దూరమైనా మేము పోతానం కాబట్టి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కష్టాలు ఉంటే ఇడికి రండి. ఇప్పుడు అలా ఆకారాలు పట్టుకున్న వాళ్ళందరికీ ఒక్కొక్క పేరు పెట్టా. బాణం పట్టుకున్న ఆయన ఎవరు, కత్తి పట్టుకున్న వాళ్ళు ఎవరు. ఫ్రెండ్స్, మీకు కనుక వీళ్ళ పేర్లు తెలుసుంటే మా కామెంట్లో చెప్పండి, ఎందుకంటే మాకు తెలియదు. ఓకేనా. ఇక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది చూడు. ఇక్కడ కాదు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా బాబు గుట్టలు కొండలు కూడా ఎక్కడం అయితే జరిగింది. ఇక్కడ ఒక్కటే చెట్టు చాలా పచ్చగా ఉంది. భీమేశ్వర స్వామి అట్నే, భీమేశ్వర స్వామి స్వయంగా నిలిచిన భీమేశ్వర స్వామి దేవాలయం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బండకు ఒక పామాకారం చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఒక సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఇది జంగల్ ఏరియాకి ఎవరు వస్తలేరు. మేము వచ్చిన ఈ గువ్వలకి వెళ్ళి ఇట్లా వస్తాను. మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. నసీమా ఛానల్ లోపలికి వెళ్దాం పద.
చూద్దాం పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 2 నందిలు అయితే ఉన్నాయి. ఒక నందిని చూడండి, ఈ నంది కొంచెం కొంచెంగా పెరిగే నంది అంట ఫ్రెండ్స్. చాలా చిన్నగా ఉండేనట, సంవత్సరానికి ఇంత పెరుగుతుందట ఈ నంది. చూడండి 2 నందుల శివాలయం పెద్ద కారంగా పడిన గుట్టల మధ్యలో ఉన్నది కాబట్టి ఈ నందిని చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా ఉన్నది. 2 బండలు కూడా ఉన్నాయి. ఈడ మాత్రం ఏది అనుకుంటారు అయితే ఈ శివాలయం మాత్రం ప్రతి మనిషి చూడవలసిన శివాలయం. ఒకసారి ఇది చూపి ఇక చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి, బండ ఆకారంలో ఉన్నది ఇక్కడ. ఇది శాస్త్రాతిగా అయిందే శివాలయం, ఇట్లా పుట్టినట్టుగానే నందులు లెక్క ఉన్నాయి. ఇది తయారు చేసిన విగ్రహాలు కాదు కాబట్టి మమ్మీ జర్రా ఇట్లా ఈ నంది పెరుగుతుంది. చిన్నగా ఉండేటప్పుడు అమ్మా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది. చూడండి గుడి లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. గుడి లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. చూద్దాం అన్నీ రారా. చూడండి ఈ దీపం ఎప్పుడు ఎంత వర్షం పెట్టినా ఎంత గాలి వచ్చినా పోదట. ఇది శాస్త్రాతిగా ఉండే దీపం కాబట్టి చాలా బాగుంది. పెద్దది చూడండి, చూడండి ఈమె దెబ్బ పోయింది, ఈమె పడుకుంటా లేచుకుంటూ వచ్చింది కాబట్టి నా దెబ్బ పోయింది చూడండి ఫ్రెండ్స్ అంటుంది. మేము కూడా ఎటువంటి బండలైనా ఎటువంటి గువ్వలైనా ఎక్కుకుంటా దిగుకుంటూ వస్తాను కాబట్టి మా కష్టం వృధా కానీ ఆ సురికాయలకు వెళ్ళి కూడా మేము వస్తాం కాబట్టి ఇక మాకు అందరికీ మాకు మంచి కావాలి. మేము బాగా బాధలు ఉన్నామని ఇక్కడికి వచ్చి ఆ బాధలకి పోవాలి, చుట్టాలు కూడా మంచిగా ఉండాలని మేము చెప్తాను. ఇది కులమత భేదం ఏం కాదు ఫ్రెండ్స్. జంగల్ ఏరియాకి ఎవరు వస్తలేరు కానీ అనుకునే అనులే మేము ఇంత దూరం వచ్చినాం. మా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా పురాతనమైన శివలింగం. మరియు మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీసిన సన్నీ మమ్మీ ఏమైంది సన్నీ మీరు చూడ. హాయ్ చెప్ప మమ్మీ. అత్తానా ఏంటిదబ్బా కోతులా బండకే నేర్చుండు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాడు. చూడండి కారండ పడి